ఆదికాండము 17వ అధ్యాయం దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన మరియు దాని గుర్తులను వివరిస్తుంది. దీనిలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. అబ్రహాముకు 99 ఏళ్ల వయసులో యెహోవా ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. దేవుడు అబ్రామును అనేక జనములకు తండ్రిగా చేస్తానని వాగ్దానం చేస్తూ అతని పేరును అబ్రాము నుండి అబ్రహాముగా మార్చాడు. అబ్రాము అనగా ఘనమైన తండ్రి, అబ్రహాము అనగా జన సమూహములకు తండ్రి. అబ్రహాము సంతానాన్ని అత్యధికంగా వృద్ధి చేస్తానని, వారు కనాను దేశాన్ని నిత్య స్వాస్థ్యముగా పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు మరియు అతని సంతానానికి మధ్య జరిగిన ఈ నిబంధనకు గుర్తుగా పురుషులందరూ సున్నతి పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు. పుట్టిన 8వ రోజే ప్రతి మగబిడ్డకు సున్నతి చేయాలి. 90 ఏళ్ల వయసున్న శారమ్మ కుమారుడిని కంటుందని, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాలని దేవుడు చెప్పాడు. అబ్రహాముకు అప్పటికే జన్మించిన ఇష్మాయిల్ను కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ నిబంధన మాత్రం ఇస్సాకు ద్వారానే కొనసాగుతుందని స్పష్టం చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారమే అబ్రహాము ఆ రోజే తనతో పాటు ఇష్మాయిలుకు మరియు తన ఇంట్లోని పురుషులందరికీ సున్నతి చేయించాడు.